హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. రైతులు తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని పొరపాట్లు, వాతావరణ ప్రభావం వల్ల పంట చేతికొచ్చేటువంటి దశలో దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపి నష్టపరిచేటువంటి వరిలో పానికిల్ స్టెరిలిటీ, కంకుల్లో తాలుగింజలు ఎక్కువగా ఏర్పడటం. దీనికి కారణాలు, దిగుబడిపై దీని ప్రభావం, నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వరిలో పానికిల్ స్టెరిలిటీ అంటే ఫ్లవరింగ్ స్టేజ్ లేదా బూటింగ్ స్టేజ్, దీన్నే పుష్పించే దశ అంటారు. ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి పూర్తి స్థాయిలో నిండిన గింజలు ఫిల్డ్ గ్రైన్స్ ఏర్పడకపోవడాన్ని పానికిల్ స్టెరిలిటీ అంటారు. దీనివల్ల తాలుగింజలు ఎక్కువగా ఏర్పడి దిగుబడి 40-45% వరకు తగ్గడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. రైతు నాటు వేసిన దగ్గర నుండి చేసిన శ్రమ, పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పానికిల్ స్టెరిలిటీ గురించి తెలుసుకొని ముందు జాగ్రత్తగా తగిన నియంత్రణ చర్యల్ని చేపట్టండి. పానికిల్ స్టెరిలిటీకి ముఖ్యంగా 4 కారణాలున్నాయి. అవి: 1 వాతావరణంలో మార్పులు, 2 పోషకాల లోపం, 3 నీటి యాజమాన్యం, 4 వ్యాధులు, కీటకాలు మరియు మందులు స్ప్రే చేసేటువంటి సమయం. దీంట్లో ఫస్ట్ మనం వాతావరణ ప్రభావం గురించి చూస్తే, ఫ్లవరింగ్ స్టేజ్లో 35°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మరియు 20°C కంటే తక్కువ ఉష్ణోగ్రత, ఈ రెండింటి వల్ల కూడా పానికిల్ స్టెరిలిటీ అనేది ఏర్పడుతుంది. ఫ్లవరింగ్ స్టేజ్లో కురిసేటువంటి వర్షాల వల్ల కూడా పాలినేషన్ అనేది తగ్గిపోతుంది. పాలినేషన్ అంటే పొలైన్ గ్రెయిన్స్, పరాగ రేణువులు ఒక పుష్పం నుంచి వేరొక పుష్పానికి చేరడం. వర్షం వల్ల పాలినేషన్ అనేది తగ్గిపోతుంది. వర్షం వల్ల ఈ దశలో మనం స్ప్రే చేసేటువంటి మందుల వల్ల కూడా పొలైన్ గ్రెయిన్స్, పరాగ రేణువులు ఒక పుష్పం నుంచి వేరొక పుష్పానికి చేరకుండా కింద పడిపోతాయి. ఈ విధంగా పానికిల్ స్టెరిలిటీ అనేది ఏర్పడుతుంది. ఇక రెండవది పోషకాల లోపం. దీంట్లో ఫస్ట్ బోరాన్ లోపం వల్ల తాలుగింజలు ఎక్కువగా ఏర్పడతాయి. సెకండ్ వన్ జింక్ అనేది పొడవైనటువంటి కంకులు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. బోరాన్ మరియు జింక్ లోపం వల్ల పానికిల్ స్టెరిలిటీ అనేది ఏర్పడి దిగుబడి తగ్గిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్సెస్ ఆఫ్ నైట్రోజన్. అధిక నత్రజని ఎరువుల వాడకం వల్ల మొక్కలు ఆకుపచ్చగా, ఏపుగా పెరుగుతాయి. దీన్నే వెజిటేటివ్ డెవలప్మెంట్ అంటారు. వెజిటేటివ్ డెవలప్మెంట్ ఉంటుంది, కానీ నత్రజని గ్రెయిన్ ఫిల్లింగ్ అంటే పూర్తి స్థాయిలో గింజలు ఏర్పడడాన్ని నిరోధిస్తుంది. దీనివల్ల తాలుగింజలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా పోషకాలు బోరాన్, జింక్ లోపం వల్ల మరియు అధిక నత్రజని వల్ల కూడా పానికిల్ స్టెరిలిటీ అనేది ఏర్పడుతుంది. ఇక మూడవది నీటి యాజమాన్యం. ఫ్లవరింగ్ స్టేజ్లో మొక్కలకు పూర్తి స్థాయిలో సరిపడా నీటిని అందించండి. నీటి ఎద్దడి వల్ల పానికిల్ ఇనిషియేషన్ లేదా ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల కూడా పానికిల్ స్టెరిలిటీ అనేది ఏర్పడుతుంది. నాలుగవది వ్యాధులు, కీటకాలు మరియు మందులు స్ప్రే చేసేటువంటి సమయం. అగ్గి తెగులు, మెడవిరుపు వంటి వ్యాధుల వల్ల తాలు గింజల శాతం పెరుగుతుంది. కంకినల్లి గింజలు పాలు పోసుకునే సమయంలో గింజలకు రంధ్రాలు చేసి తినడం వల్ల తాలు గింజలు అనేవి ఏర్పడతాయి. స్టెమ్ బోరర్, కాండం తొలిచే పురుగు కంకి కింది భాగంలో డ్యామేజ్ చేయడం వల్ల తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల పానికిల్ స్టెరిలిటీ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల దిగుబడిలో తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది. దీని నియంత్రణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: పానికిల్ స్టెరిలిటీకి క్రిటికల్ స్టేజ్ అనేది ఫ్లవరింగ్ లేదా బూటింగ్ స్టేజ్ లేదా పుష్పించే దశ. అంటే బిర్రు పొట్ట దశ నుంచి కంకులు బయటకు వచ్చేటువంటి దశ. ఈ దశ సుమారుగా 3 వారాలు అంటే దాదాపుగా 20 రోజుల పాటు ఉంటుంది.
ఈ దశలో మందులు స్ప్రే చేయడం దాదాపుగా తగ్గించండి. నీటి యాజమాన్యంలో తగిన జాగ్రత్తల్ని పాటించండి. అంటే నీటిని పూర్తి స్థాయిలో అందించండి. బోరాన్, జింక్ వంటి పోషకాల లోపం ఏర్పడకుండా చూడండి. బోరాన్, జింక్‌ను ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ముందుగానే స్ప్రే చేసుకోండి. బిర్రు పొట్ట దశలో కాండం తొలిచే పురుగు నియంత్రణకి తగిన మందులని స్ప్రే చేయండి. గింజలు పాలు పోసుకునే సమయంలో కంకి నల్లిని గమనించినట్లయితే నియంత్రణ కోసం తగిన చర్యలని తీసుకోండి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు పాటించి తాలు గింజల శాతాన్ని తగ్గించి పానికిల్ స్టెరిలిటీని నియంత్రించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.